విజయవాడ కృష్ణలంకను కృష్ణానది భయపెడుతోంది. కరకట్ట వద్ద గోడ కోతకు గురవుతోంది. దీంతో ఇసుక బస్తాలతో కట్టను పటిష్టం చేసే పనిలో పడ్డారు పోలీసులు, స్థానికులు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రివర్ వ్యూ పార్క్ ప్రమాదంలో పడింది. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం రివర్ వ్యూ పార్క్లో ఉన్నాం. ఇది కృష్ణలంక ప్రాంతంలో ఉంటుంది. మొత్తం మనకి ప్రకాశం దిగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ దిగువన వచ్చే ప్రతి ఒక్క వాటర్ కూడా ఈ పక్క నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే ప్రాంతంలో ప్రస్తుతం నది కోతకు గురవుతోంది. మనకి అక్కడ కనిపిస్తూ ఉంది ఫ్లడ్ ప్రొటెక్టివ్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రొటెక్టివ్ వాల్ దాటి వాటర్ అయితే వస్తుంది. అక్కడ మధ్యలో ఇక్కడ రివర్ వ్యూ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ దగ్గర కొంత రిటైనింగ్ వాల్ కట్టడం పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాంతం కోతకి గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీగా పోలీసులు ఇక్కడ ఇసుక బస్తాలతో స్థానికుల సహాయంతో కరకట్టను ఏదైతే కట్ట ఉందో దాన్ని పటిష్టం చేసే పనిలో పడ్డారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, స్థానికుల సహకారంతో ఇసుక బస్తాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ అనేక మంది వేల సంఖ్యలో కూడా సందర్శకులు కూడా వస్తూ ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున ఫ్లడ్ రావటం, దాన్ని చూడాలని కొంతమంది ఆశపడటం, అదేవిధంగా కొంతమంది సెల్ఫీల కోసం రావటం, ఇవన్నీ కూడా సహాయ కార్యక్రమాలకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే మనం గమనించాం. మనం ఉన్న ప్లేస్ కూడా అది పూర్తిగా రివర్లో ఉంటుంది. రివర్లోనే ఏర్పాటు చేసినటువంటి రివర్ వ్యూ పార్క్ ఇది. ఈ రివర్ వ్యూ పార్క్ మొత్తం కూడా 3 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వస్తున్నటువంటి సందర్శకులను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడికి ఎవరు రావద్దు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇసుక బస్తాలతో ప్రస్తుతం అక్కడ కరకట్టను మరమ్మతులు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇది పూర్తిగా కోసుకుపోతే కృష్ణలంకకు మరింత ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ కట్టగాని తెగిందంటే ఈ మొత్తం ఫ్లడ్ మొత్తం కూడా కృష్ణలంక కాలనీల్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సో వచ్చినటువంటి ఈ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి పశువులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కృష్ణానది బ్రిడ్జి వైపు నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటుకుంటూ వస్తూ ఉంది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చూస్తుంటే కృష్ణమ్మ వరద ఉధృతికి ఆ రైల్వే ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో దగ్గరకు వచ్చేసింది. ఆ వాటర్ దగ్గరకు వచ్చేసింది. ఇక 1 అడుగు 2 అడుగుల దూరం ఉంది అన్నట్లుగా ఉంది. సో ఈ స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ ఒకవైపు, మరోవైపు వరద ఉధృతి పెరుగుతోంది. 12 లక్షల క్యూసెక్ల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లంకల గ్రామాలు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికుల్ని అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా తరలిస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మనకి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దిగువకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి విజయవాడని కాపాడటానికి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి వాల్. ఈ వాల్ దగ్గర మొత్తం కూడా తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను, ఇళ్లలో ఉన్నటువంటి పశువులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వాటికి భద్రత కల్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కాలనీకి కూడా, దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కాలనీకి కూడా వరద వచ్చినటువంటి పరిస్థితి. ఆ వరద కూడా ఇప్పుడు ఇసుక బస్తాలను కూడా తన్నే విధంగా మనకి ఆ విజువల్లో కనిపిస్తుంది. చూడండి, మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఆ ఇసుక బస్తాలను కూడా వరద ప్రవాహం తంతూ ఉంది. ఆ ఇసుక బస్తాలు ఎంతసేపు వాటిని కాపాడుతాయనేటువంటి సందిగ్ధం కూడా ప్రస్తుతం అధికారులకు ఉంది. అయితే మరోవైపు సందర్శకులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి రావద్దు అని ప్రజలకు చెప్పడంతో పాటు ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ పార్కును కానీ చూసినట్లయితే, రివర్ వ్యూ పార్కును కానీ చూసినట్లయితే ప్రస్తుతం కరకట్ట ఈ మొత్తం కూడా వారధి సమీపంలో ఉన్నటువంటి పైన ఏమో కృష్ణా వారధి వెళ్తూ ఉంటుంది, కనకదుర్గమ్మ వారధి వెళ్తూ ఉంటుంది. కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కృష్ణలంక ప్రాంతం. మనం ఆ విజువల్లో చూడొచ్చు. పెద్ద పెద్ద మొద్దులు కూడా కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితిని మనం నదిలో చూడవచ్చు. అలాంటి ఇది విజయవాడకి సంబంధించినటువంటి రివర్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఈ రివర్ పాయింట్ కూడా పూర్తి స్థాయిలో నీటిలో తేలాడుతూ ఉంది. మనం నుంచున్నటువంటి ప్రాంతం కూడా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైనటువంటి
ప్రాంతంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ రివర్లోనే ఉన్నాము, రివర్లో కట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఫ్లడ్ మొత్తం కూడా ఈ వైపుగానే ప్రయాణం చేస్తూ ఉంది. ఇక్కడ వర్షం కురిసినప్పుడు బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ ద్వారా ప్రస్తుతం వరద ఉధృతి మొత్తం కూడా లోపలికి వస్తుంది. ఇది మరింతగాని పెరిగితే సాయంత్రానికి ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందనేది ఇక్కడ స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రివర్ వ్యూ పార్క్ను మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే తీవ్ర స్థాయిలో శ్రమ పడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ కోతకు గురవుతున్నటువంటి ఆ నదిని కాపాడేదానికి, అదేవిధంగా ఇసుక బస్తాలు, మరిన్ని ఇసుక బస్తాలు తెప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ పక్కన వాళ్ళ ఇల్లు మునిగిపోయినాయి, వాళ్ళ ఇల్లు నీళ్ళల్లో తేలాడుతూ ఉన్నాయి, అదేవిధంగా సామాన్లు కూడా పాడైపోయినాయి. అయినప్పుడు కూడా వాటిని పక్కన పెట్టేసి వచ్చి చాలా మంది ఇక్కడ ఇసుక బస్తాలను అంటే పటిష్టంగా వేసేదానికి, కరకట్టను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇసుక బస్తాలు కానీ లేకపోతే అవి మరింతగా కృష్ణలంక ప్రాంతంలోకి వరద నీరు చొచ్చుకొని వస్తుంది, మరింత ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్తామనేటువంటి ఆందోళన ఈ ప్రాంతంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.